మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ స్తోత్రములు నాయన. మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ శక్తిని, మీ బలమును మాకు అనుగ్రహింపచేయండి. మీ ఆత్మ చేత తండ్రి మీ మాటలను ధ్యానించే కృపను, భాగ్యాన్ని అనుగ్రహింపచేసి మీ కృప ద్వారా, మీ ఆత్మ సహాయం ద్వారా నడిపించి బలపరచమంటూ, కృప చూపించమంటూ నన్ను మరుగు చేయండి నాయన. మీ విలువైన సంగతులు మాతో మాట్లాడమంటూ క్రీస్తు వారి యొక్క నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలన చేస్తే కనుక ఈరోజు మరి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు శిలువ ధ్యానాలుగా జ్ఞాపకం చేసుకునే దినాలలో మనం ఉన్నాం. మరి ఇది ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు అనేది పక్కన పెట్టి ఎలాగా సమాజంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారిని గురించిన కొన్ని లేఖన ఆధారాలను పరిశీలన చేద్దాం. ప్రజలు చేయాల్సింది శిలువ ధ్యానాలు కాదు, శిలువ యాగం కావాలి. ఇంకా ధ్యానాల్లోనే ఉన్నారు. ధ్యానము అంటే జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం వరకే ఉన్నారు ప్రజలు. జ్ఞాపకం చేసుకోవడం కాదు, యాగం అవ్వాలి, త్యాగం అవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తారంటే కనుక, నా సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. ఆయన సిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి. ధ్యానిస్తే సరిపోదు, పాడితే సరిపోదు, ఆయన జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు, ఇంకా ఈ 40 రోజులు జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. మన జీవితాంతము కూడా ఆయనను మనము జ్ఞాపకాలలో ఉండాలి. ఇంకా ఈరోజు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని అల్లరిపాలు చేసేస్తున్నారు. అల్లరిపాలు. ఈరోజున్న న్యూస్ మీడియాని బట్టి లేదా సోషల్ మీడియాని బట్టి ప్రతీదీ కూడా ఏం చేస్తున్నారంటే కనుక ట్రోల్ చేయబడుతుంది. ఏదైనా మాట్లాడినా కానీ దాన్ని బట్టి ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడైతే కనుక కొంచెం భయం అనేది ఉండేది ప్రజలకు. అరే వాళ్ళు చేసుకునేది ఏదో చేసుకుంటున్నారులా, మనమెందుకు వారిని కదపటం అని భయం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే కనుక పెద్దలన్నా గౌరవం లేదు, దేవుడన్నా భయం లేదు. విచ్చలవిడితనంతో జీవిస్తున్న దినాలు ఇవి. ఒకప్పుడు భయపడుతూ జీవించేవారు, ఈరోజు విచ్చలవిడితనంతో జీవిస్తున్న ప్రజలు. ఈరోజు యేసుక్రీస్తు వారిని అల్లరపాలు చేయడానికి ఇంకా ఈ కార్యక్రమాలు ఈరోజు శిలువ ధ్యానాల్లో చాలామంది చేస్తున్నవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. మొన్నే పిల్లలు ఏం చేశారంటే కనుక ఒక చిన్న పిల్లోడికి చెక్క సిలువకి కాళ్ళు చేతులు కట్టి అతన్ని ఏం చేస్తున్నారంటే మోసుకెళ్తున్నారు. సిలువ ఒకడు మోసుకెళ్ళడం కాదు, సిలువకే ఒకరిని కట్టేసి 4 మూలన పట్టుకుని 4 పిల్లలు మోసుకెళ్తున్నారు. అది చూస్తే నవ్వొచ్చింది. మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారిని అల్లరిపాలు చేయడం కదా. ఇలా యేసుక్రీస్తు వారిని అల్లరిపాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇవి శిలువ ధ్యానాలు అని చెప్పుకోవడానికి లేదు. ఈ శిలువ ధ్యానాలనేవి కూడా ఆర్సీఎం వాళ్ళు తీసుకుని వచ్చిన పద్ధతి. ఇది ఆర్సీఎం వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతి. మననే కల్దెన్లో తిరణాలు జరిగినవి, మేరీమాత తిరణాలు అయిపోయినాయి, తిరణాలు జరిగినాయి. మేరీమాత మహోత్సవం, ఉత్సవం. ఇశ్రాయేలీలు
దూడను చేసి ఉత్సవం చేద్దాం రండి అన్నట్టుగా ఆ విగ్రహారాధన అంతా చేసింది ఎవరంటే కనుక ఆర్సిఎం వాళ్ళే తీసుకుని వచ్చారు ఈ యొక్క శిలువ ధ్యాన కార్యక్రమాలన్నీ. దాన్ని ఆధ్యాత్మికంగా చేద్దామని కొందరు, లేదు ఆయన జ్ఞాపకం చేసుకునడానికి చేద్దామని కొందరు, లేదు యేసుక్రీస్తు వారు శిలువ యాగం వల్ల కొందరు మారారు కదని మరికొందరు, ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసేవారు ఉన్నారు. శిలువ ధ్యానం అనేది ప్రతి దినము కూడా మోయాల్సింది, ధ్యానించాల్సింది కాదు, మోయాల్సింది. మోస్తూ ఆయన్ని వెంబడించాలి. అసలు శిలువ ధ్యానము అంటే ఏంటంటే కనుక, శిలువ అంటే కనుక శ్రమ. మరి ప్రతిదినము సిలువని మోస్తున్నారా? శ్రమలు పడుతున్నారా క్రైస్తవులు? ప్రతిదినము శ్రమలు పడుతున్నారా? ప్రతిదినము కూడా ఆయన కొరకు బాధింపబడుతున్నారా? ఆయన నామం నిమిత్తము బాధలు భరిస్తున్నారా? లేదు. ఆ వాక్యాలు అక్కర్లేదు. సిలువను ధ్యానించడం ధ్యాన కార్యక్రమం అంటే కనుక 40 దినాలు మేము సిలువను గురించి మాట్లాడతాం, పాడతాం. యేసుక్రీస్తు వారు ఎలాగా చనిపోయారు కాబట్టి మేము ఏడుస్తాం. ఇవి చేస్తున్నారంటే మనుషులు పెట్టిన పద్ధతులు చేస్తున్నారు. దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే ప్రతిదినము నా సిలువనెత్తుకుని నేను గొల్కొతా కొండ వరకు కూడా మోసుకుంటూ వెళ్తుంటే కనుక సిలువని కొరడాలతో కొట్టారు, నా వీపును చీల్చారు, నా ముళ్ళ కిరీటం పెట్టారు, నా నిలువెల్ల గాయాలతో నడిచాను నేను. అది నా సిలువ. మీరు కూడా అది ధ్యానం చేయండి, అలా నడవండి అన్నాడు. అలా మేము నడవం కానీ ధ్యానం చేసుకుంటాం అంటున్నారు. సరే, అయితే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగాన్ని ఎలా చేయాలంటే కనుక బైబిల్లో ఒక ఆమె ఒక విషయాన్ని చేసింది. యేసుక్రీస్తు వారికి నచ్చిన పని చేసిన వనిత చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనంలో మనము చూడగలిగితే కనుక యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసినది. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది, మంచి పని చేసింది. నా విషయమై మంచి పని చేసింది. మరి ఏది మనం చేసే మంచి పని? అంటే యేసుక్రీస్తు వారిని ఊరేగించారు కాబట్టి మట్టలు ఇచ్చుకుని ఊరేగటం అనేది మంచి పనా? లేదా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు కాబట్టి ఈదుల్లో నడుచుకుని వెళ్ళటమా? అంటే బాహ్య సంబంధమైన వాటిని తీసుకుంటున్నారు తప్ప దేవుడు చెప్పిన విషయాలను మాత్రము పక్కన పెట్టేస్తున్నారు. అసలు ఆ చెక్క చిలువకు ప్రాధాన్యత అనేది లేదసలు. కానీ ఈరోజు క్రైస్తవులకు అదే ప్రధానమైపోయింది. మెల్లో చిలువ, వేళ్లకు సిలువ, చర్చిలో సిలువ. ఆ సిలువే ప్రధానమైపోయింది. ప్రధానమైన యేసుక్రీస్తు వారు పక్కకు వెళ్ళిపోయారు. ప్రధానమైన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేసి ఆ కనిపించే ఆ సిలువ ఆకారానికి మాత్రమే ప్రజలు మ్రొక్కుతున్నారు. ఇది కూడా విగ్రహారాధనే. ప్రజలు మ్రొక్కుతున్నారు. దేవుడు మ్రొక్కమనలేదు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ కనిపించదు, నేను కనిపించను. కనిపించని నాకు ఏం చేయాలి? ఆరాధన చేయాలి అన్నాడు ఆయన. మరి ఈరోజు లేదు, మేము కనిపించే ఆరాధన చేస్తాం. ఒక సిలువ పెడతాం. క్రిస్మస్ వస్తే ఒక పాకేస్తాం.
శ్రమకాలం వస్తే కనుక శిలువ ఆకారం పెడతాం, శిలువ వేయబడిన ఒక విగ్రహాన్ని పెడతాం. ఇది క్రైస్తవుల యొక్క బాణి అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారు శిష్యుడి దగ్గరికి భోజనానికి పిలువబడతాడు. ప్రధాన యాజకుని మందిరంలో కూడినప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలనుకున్నప్పుడు కుష్ఠరోగి అయిన బేతనీయ ప్రాంతంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసుక్రీస్తు వారు భోజనానికి పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు అక్కడ ఉన్న శిష్యుడు యేసుక్రీస్తు పాదాలు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తువ్వాలు కూడా ఇవ్వలేదు. కానీ ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి విలువ కలిగిన ఒక అత్తరబుడ్డి తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద దాన్ని ఏం చేసిందంటే కనుక ప్రోక్షణ చేసింది, అభిషేకించింది. ఒక అత్తరు విలువగలది. ఈరోజు దుబాయ్లో కూడా విలువైన సెంట్లు ఉంటాయి, అత్తరులు ఉంటాయి. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు తీసుకుని వస్తారు చేసాలో. అవి కాదు, వాటికంటే విలువైనవి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక్కొక్క బాటిల్ వచ్చి ఇంచుమించు 50 ml 100 ml ఉండే ఒక బాటిల్ వచ్చి లక్షల్లో ఉన్నాయి. లక్షల్లోనే, వేలలో కాదు. ఓన్లీ 50 ml ఉంటుంది అంతే, లక్షల్లో ఉంది. మా గణపతి చెప్తున్నాడు, ఇక్కడ ఒక సెంట్ ఉంటుంది, అది ఉండేది ఎంతంటే కనుక 25 ml అంట. అది వచ్చి ఎన్నో దేనారాలని చెప్పుకొచ్చాడు. దేనారం ఎంత లెక్కేస్తే కనుక 24 రూపాయలు ఉంది ఈరోజు ఖత్తర్ డబ్బులు అయితే కనుక. అవి ఇంచుమించు 1,50,000 రూపాయలు ఉంది. మరి ఆ రోజుల్లో 3 చీరలు విలువ గల అత్తరుని తీసుకుని వచ్చి ఆయన తడిచి ముద్దయ్యేలాగా ఆ అత్తరును పోసిందంటే కనుక, అంటే బుడ్డి పగలగొట్టిందంటే కనుక అవి మనక గోలీ సోడా మాదిరిగా ఉంటాయన్నమాట. తాగుతున్నప్పుడు గోలీ సోడా అది ఒక షేపులో పెడితే గోళీ ఒక చోట ఆగుతుంది. అదే వేరే షేప్ తిప్పితే కనుక ఏమవుతుందంటే ఆ ద్రావం అనేది, ఆ సోడా అనేది బయటకు రాకుండా ఆపేస్తుంది. అలా మూతి చిన్నగా ఉండే ఒక బాటిల్ అన్నమాట అది. ఆ మూతి అనేది పగలగొడితే కనుక అత్తరు పాజిటివ్గా వస్తుంది అన్నమాట, స్పీడ్గా వస్తుంది. అలాంటి అత్తర బుడ్డును పగలగొట్టి ఆయనను నెత్తి మీద వేసి భూస్థాపన చేసినప్పుడు శిష్యులు అంటున్నారు, ఎందుకు వేస్ట్ చేసావు, ఎందుకు వ్యర్థం చేసావు, దాని ఎలా మీ బీదలకు ఇస్తే కనుక బీదలు తిని బ్రతుకుతారు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈమె నా నిమిత్తము, 7వ వచనం కదా, ఒక స్త్రీ మిక్కుల విలువ గల అత్తరుని తీసుకుని వచ్చి 10వ వచనం, క్షమించు, 10వ వచనంలో యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది, నా విషయమై మంచి కార్యము చేసింది. మరి ఈరోజు మనము ఆయన గురించి ఒక మంచి పని చేయగలుగుతున్నామా? ఒక మంచి పని చేయగలుగుతున్నామా? లేదా మనల్ని బట్టి అల్లరి ఏమైనా జరుగుతుందా? ఆయనకి అవమానం ఏమైనా తెస్తున్నామా? ఆయనకు అవమానం తెస్తున్నామా? ఇంకా ఆయన గాయాలేమైనా మనం రేపుతున్నామా? ఈరోజు అందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క గాయాలను రేపుతున్న వారిగానే ఉన్నారు. ఆయనను అవమానపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఒక మంచి పని చేసింది. నా విషయమై ఈ స్త్రీ ఒక మంచి పనిని చేసింది. అయితే మనం చేసే పని ఏంటంటే కనుక
ఆవిడ చేసే పని మంచి పని చేస్తుంది. అయితే మనము ఏం చేయగలుగుతున్నామంటే కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో, అతడు తృణీకరింపబడి వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధులు అనుభవించుడుగాను, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చెయ్యకపోతిమి. ఈ విషయాన్ని గుర్తుపెట్టు. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మన ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్ జరిగినప్పుడు 2 పార్టీలు నిలబడ్డాయి, వైఎస్ఆర్ అండ్ టీడీపీ. ఈ పట్టు టీడీపీని మనం ఏం చేస్తామంటే ఎన్నిక చేసుకున్నాం. ఎన్నికంటే గెలిపించడం, నెగ్గించడం, లేదా కావాలనుకోవడం. మనము ఆయనను ఎన్నిక చేయకపోతిమి, ఆయన మనము పట్టించుకోవట్లేదు. ఈరోజు క్రైస్తవులు దేవునిని పట్టించుకుంటున్నారంటే లేదు, వదిలేస్తారు. ఎన్నిక చేయట్లా, ఆయన పట్టించుకోవట్లా, ఆయన వదిలివేస్తున్నారు. ఆయన ఎన్నిక చేయని వాడిగా ఉన్నాడు. ఆయన ఎన్నిక చేయబడలేదు. ఆయనను మనుషులు లక్ష్య పెట్టట్లేదు, ఆయన గౌరవించట్లేదు. బయట వాళ్ళు కాదు, క్రైస్తవులు. ఆయనను మనము పట్టించుకోవట్లేదు, ఆయన గౌరవించట్లేదు. ఆయనను మనము ఏం చేస్తున్నామంటే కనుక లెక్క చేయట్లేదు. దేవుడంటే లెక్కలేని తనమైపోయింది. దేవుడు ఒక వాక్యాన్ని చెబితే కనుక దాన్ని మనం ఏం చేయమంటే కనుక పట్టించుకోవద్దు. దేవుడు చెప్పనివి మాత్రం ఏం చేస్తారంటే కనుక ఇవి చేద్దాం. దేవుడు చెప్పనివి చేద్దాం, ఆయన చెప్పినవి మాకెందుకు? ఇర్మియా భక్తుడు కూడా అదే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యాలు చెబుతుంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యువత జనాంగం ఏం చేస్తారంటే కనుక దేవుణ్ణి పట్టించుకోలే. ఇర్మియాలు చెప్పడం వాళ్ళు దేవుడు చెప్పేది కాదు, చెప్పనిది చేసేవారు. నేటి తరము కూడా అలాగే ఉంది. ఆయనను మనము ఎన్నిక చేయకపోతిమి. ఆయన మనము పట్టించుకోలేని వారంగా ఉన్నాం. ఆయన మనం ఎన్నుకుంటే కనుక, ఆయన మనం ఎన్నిక చేస్తే కనుక ఆయన మనల్ని పరిపాలిస్తాడు. కానీ ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన్ని ఎన్నుకుంటే కనుక మనము విచ్చలవిడిగా బ్రతకడానికి ఉండదు. ఆయన మనం ఎన్నుకుంటే కనుక మన ఆటలు సాగం, మనం వేసే వేషాలు సాగం అని ఆచార పద్ధతిలోనే బ్రతుకుతున్నారు, అలవాటు పద్ధతిలోనే బ్రతుకుతున్నారు. ఇలా బ్రతకడాన్ని బట్టి ఆయన మనము ఎన్నిక చేయకపోతేమి. ఇంకొక మాట, అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం చూస్తే కనుక ఆయన గురించి రాయబడిన మాట, ఇశ్రాయేలీల విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. నిరాకరింపబడినవాడు. మనుషులు ఆయనని పట్టించుకోవట్లా. యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి, ఇశ్రాయేలీయులు ఆయనని ఎన్నిక చేసుకోలే. నువ్వు యూదులకు రాజు అంటే
అవును నేను రాజుని అన్నాడు యేసుక్రీస్తు. లేదు, నువ్వు మాకు రాజుగా వద్దు, నువ్వు మాకు రాజుగా వద్దు, నీవు మమ్మల్ని పరిపాలించొద్దు. మాకొక రాజు వస్తాడు, మాకొక రాజు వస్తాడు, నువ్వు కాదు మెస్సయ్యవి. దేవుడు మనలను పరిపాలించేలాగా మనం కోరుకోవాలి. కానీ ఆయనను నిరాకరింపబడినవాడాయను. ఈరోజు హైందవులు కొంతమంది మతున్మాదులు మాట్లాడితే ఏమంటారంటే, యేసుక్రీస్తు అని తన సొంత జనాంగమే ఎన్నుకోలేదు, ఆయన్ని ఆహ్వానించలేదు, మరి మా దేశానికి వస్తారు ఎందుకు, మా ప్రజలకు బోధిస్తారు ఎందుకు అంటున్నారు. యేసుక్రీస్తు వారు రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని, మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. ఇదిగో ఆయనను ఎన్నుకోరు అని రాయబడింది, ఆయనను నిరాకరిస్తారు అని రాయబడింది. అవి నెరవేరాలి కదా. రాయబడిన ప్రకారమే ఆయన వెళ్ళాలి. మనము రాయబడినవి మాకొద్దు, రాయబడనివి చెప్పబడనివి అవేమేం చేస్తాం. దేవుడు చెప్పినది అసలు చేయరు, దేవుడు చెప్పనిదే అస్సలు వదులుకోరు, అసలు వద్దు అని అనరు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే కనుక ఆయన రాయబడిన ప్రకారము వెళ్ళాలి. తండ్రి ఏవైతే చెప్పాడో అవి నెరవేర్చాలి. అవి నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు శిలువ యాగము వరకు కూడా ప్రతీది కూడా రాయబడిన ప్రకారమే రావాలి. మనుషులు ఆయనను నిరాకరింపబడిన వాడిగా ఉన్నాడు, ఆయన నిరాకరింపబడిన వాడయ్యాడు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయము 27వ వచనం చూడండి. కాదు, 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు పదవచ్చును. ఆయన లోకములో ఉండెను, లోకము లోకమాయన మూలముగా కలిగిన గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అంగీకరింపలా? రాయబడిన ప్రకారం వెళ్ళాలి కదా. ఆయన రాయబడిన ప్రకారముగా నన్ను నిరాకరించరి, పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిరాకరించరి, ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూసి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్టు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడెవడో తన పనిని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములను చేయుచున్న ఎడల నిన్ను నీవేళ లోకమునకు కనుపరుచుకుంటున్నావని చెప్పెను. ఆయన సహోదరులైనను అన్నదమ్ము ఆయన యందు విశ్వసించలేదు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వసించలేదు. ఆయన తమ్ముళ్ళు
యేసుక్రీస్తు వారిని ఏం చేయాల? అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. ఆయన నిరాకరింపబడిన వాడాయన. ఆయనను మనము ఎన్నిక చేయకపోతేమి, పట్టించుకోలేదు. ఆయన మనము పట్టించుకోలేదు. ఆయన్ని ఈరోజు మనము ఎన్నిక చేస్తున్నామా? ఆయన మనము గుర్తిస్తున్నామా? ఆయన్ని మనము పరిపాలిస్తున్నామా? ఆయన మన పరిపాలకుడుగా ఉన్నాడా? ఆయన పరిపాలన కింద మనం ఉన్నామా? ఆయన పరిపాలన కింద ఉంటే మనము సిలువ మనం ఎత్తుకుని మనం జీవిస్తాం. సిలువ యొక్క శ్రమలు మనము భరిస్తూ ఆయన మనం ఏం చేస్తామంటే కనుక వెంబడిస్తాం. ఆయన మనం ఎన్నుకుంటే కనుక మనం ఆయన్ని ఎన్నుకోలేదనుకో ఆయన విడిచిపెట్టేస్తాం. నామమాత్రముగా మాత్రమే ఆయనను మనము ఆరాధిస్తాం లేదా తెలుసుకుంటాం. నామమాత్రముగా మాత్రమే, నమ్మేమన్న పేరు మాత్రమే ఉంటుంది. ఆ స్త్రీ ఆయనకు నచ్చే పని చేసింది. ఆ స్త్రీ నా విషయమై మంచి కార్యమును చేసింది. మరి ఆయన విషయమే మనం ఏ మంచి కార్యము చేస్తున్నాం? ఆయన విషయమే మనం ఏ మంచి కార్యము మనం చేస్తున్నాం? ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ శిలువ శ్రమ అని అంటే గనక యేసుక్రీస్తు వారు చెప్తున్న పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడవాలని మాదిరి ఉంచిపోయాడు. మనము ఆయన అడుగుల్లో నడవాలని, మనము ఆయనతో నడవాలని, మనం ఆయన్ని ఎన్నుకోవాలి. ఈయన నా ప్రభువు, ఈయన నా దేవుడు, ఈయన నా కోసమే త్యాగమయ్యాడు, ఈయన నా కొరకు బలి అయిపోయాడు. ఆ బలి అయిపోయిన ఆయన కొరకు నేనేం చేయాలంటే కనుక ఈయనే నన్ను పరిపాలనించాలి, ఈయనే నాకు కాపరి అవ్వాలి, ఈయన నా ప్రభువు అవ్వాలి. పరిపాలకుడు అంటే కనుక ప్రభువు, పరిపాలించేవాడు. ఈయనే లార్డ్, ఈయన మనకి ప్రభువుగా ఉండాలి, ఈయన మనల్ని పరిపాలించాలి. కానీ ఆయన మనల్ని పరిపాలకుడిగా చేసుకుంటున్నామా లేదా మనం ఆయన్ని నిరాకరిస్తున్నామా? ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన్ని ఎలా చూస్తున్నారంటే కనుక ఆయన నిరాకారుడాయను అన్న మాటని ఇంకా నెరవేర్చువారుగా ఉంటున్నారు. ఉన్నాడు. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతే తన అన్నదమ్ములు తునీకరించారు, తన సొంత ప్రజలు కూడా తృణీకరించారు. ఎందుకు తృణీకరించారంటే కనుక ఇదిగో ఆయన నిరాకరింపబడతాడు అని రాయబడిన మాట నెరవేరాలి కాబట్టి. లేకపోతే యేసుక్రీస్తు వారు అన్నదమ్ములను వశము చేసుకోవడం ఎంత పని. తర్వాత మారి వచ్చారనుకోండి, యేసుక్రీస్తు వారు శిలువ వేగమైన తర్వాత మారి వచ్చి సువార్త రాసిన వారు ఉన్నారులే, మారారు. మొదట ఆయనను ఏం చేయలేదంటే కనుక వారు ఎన్నిక చేయలేదు. మాకు ఈయన దేవుడిగా అవసరం లేదని అనుకున్నారు. చివరికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంను గురించి గొప్పతనముగా రాయవలసి వచ్చింది. యాకోబు, యోహానులు ఇదిగో పత్రికలు రాశారు. ఇదిగో పత్రికలు రాసి యేసుక్రీస్తు వారిని ఇదిగో ఈయన మా దేవుడు అని ఒప్పుకున్నారు. మా దేవుడు ఈయన పరలోకం నుండి ఎందుకు
మా తల్లి అయిన మరియ గారి గర్భంలోనికి వచ్చాడని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. ఆయన నిరాకరింపబడిన వాడిగా ఉన్నాడు. తర్వాత వాళ్ళు నిరాకరించామని తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ఆయనను ఎన్నుకున్నారు. ఈయన మాకు దేవుడిగా ఉండాలని ఎన్నుకున్నారు. ఎన్నుకుని యేసుక్రీస్తు వారిని గురించిన పత్రికను కూడా వాళ్ళు రాశారు. ఇంకా మత్తయి సువార్త 16:24 చదువు ముగించుకుంటాం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఇది ఆయన మనకు లార్డ్గా ఉంటే, ఆయన ప్రభువుగా ఉంటే, ఆయన్ని నిరాకరించిన వారిగా ఉంటే గనక ఈరోజు అందరూ ఆయన నిరాకరించే ఆయన గాయాలు రేపే పనులే చేస్తున్నారు. యేసు మాలలని, ఈ 40 దినాల యొక్క మాంసము తినమని, ఈ 40 దినాల యొక్క పనిలో ఈ 40 దినాల వారు చేసేది పెళ్ళిళ్ళు చేయరు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదంటారు, గృహప్రవేశాలు చేయకూడదంటారు. అవి కాదు ఆయన చెప్పినవి. ఆయన ఎక్కడ చెప్పాడు? శ్రమ దినాలలో మీరు మాంసం మానేయండి అని ఎక్కడ చెప్పాడు? శ్రమ దినాలలో మీరు పెళ్ళిళ్ళు మానేయండి ఎక్కడ చెప్పాడు? లేనివన్నీ చేస్తున్నారు, లేనివన్నీ వచ్చేస్తున్నవి. 40 రోజుల్లో మాల వేయండి అని ఎక్కడ చెప్పాడు? ఆయన చెప్పింది ఏంటంటే ఇది. ఆయన చెప్పింది ఏంటంటే కనుక, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, మీరు కూడా ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత సిలువ ధ్యానాలు చేస్తారేమో, సిలువ ధ్యాన కార్యక్రమాలు చేస్తారేమో, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడలా అంటే ఆయన ఎన్నుకున్న వాళ్ళలో శిష్యులు మంచి ఎంపిక జరిగింది. యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నారు. 12 మంది కూడా ఎంచుకున్నారు. ఈయనే మాకు పరిపాలకుడిగా ఉండాలి, ఈయనే మాకు రాజు, యేసుక్రీస్తు వారే మాకు రాజు అని అనుకున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను వెంబడింపగోరిన వాడెవడో తన్ను తాను ఒక్కసారి పరీక్షించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ లేదు లేదని ముందుకు వచ్చేస్తే కనుక తర్వాత తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకుని అంటే నా శ్రమనుతో ఆయన నేను ఏం చేయాలంటే కనుక వెంబడించాలి, నడవాలి, ఆయనతో నడవాలి. నడవడం పక్కన పెట్టేశారు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయిను. ఎందుకు ఉంచిపోయిను? ఆయన అడుగుల్లో అడుగు మనం వేయాలని, ఆయన అడుగుల్లో మనం వేయాలని, తన అడుగు జాడలందు నడుచుకున్న వలనని మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచాడు. ఆ మాదిరి ఎక్కడా పట్టించుకోవట్లా. శ్రమ వస్తే బాబు మాకు దేవుడు వద్దు, బాధలు వస్తే ఆయన మాకు అక్కర్లేదు. ఆ మాదిరి ఉంచిపోయాడు. ఇదిగో తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలంటున్నాడు. కానీ ఈరోజు సిలువనెత్తుకోవాలనుకుంటున్నారు, సిలువను మోయాలనుకుంటున్నారు. ఒక చెక్కతో చేసిన ఒక సిలువను మోయాలనుకుంటున్నారు. మోయడం కాదు, మనం ఏం చేయాలంటే కనుక యాగం అవ్వాలి. సిలువ యాగం అంటే కనుక దాని నిమిత్తమే నువ్వు నిర్ణయింపబడ్డావు. యాగము అంటే యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల నిమిత్తము
నిర్ణయింపబడ్డావు. యాగం అప్పటి ఋషులు చేసేవారు. యాగం ఎందుకు చేసేవారంటే కనుక, ఒకప్పుడు వర్షాలు పడకపోతే, లోకం మీదకి ఏదైనా విపత్తు రాబోతుంటే కనుక రాబోతుందేమోని యాగం అనేది చేసేవారంట. కానీ ఇప్పుడు మనకున్న ఒక ప్రమాదం ఏంటంటే కనుక ఈ భూమి అనేది అంతమైపోతుంది. ఈ లోకానికి టైం దగ్గర పడింది, మనకే దగ్గర పడింది. అంతమైపోతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే కనుక యేసుక్రీస్తు వారికి మనము యాగం అవ్వాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట చూపించు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము అన్నాడు. సిలువ యాగము అంటే కనుక శ్రమలే మనము ఆయనకి యాగముగా సమర్పించుకోవాలన్నమాట. యాగము అంటే కనుక ఆయనకి మనము లోబడాలి. ఆయనతో మనం ఏం చేయాలంటే కనుక జీవించాలి. స్తుతి యాగముగా చేయుచు ఆయన నామమును ఒప్పుకొంచు జీవఫలలు అర్పించుదుము అంటున్నాడు. మనము ఆయనకి ఇంకా 20వ వచనంలో అంటాడు. 20వ వచనం, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, మన దృష్టికి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారముగా చేయుటకు మిమ్ములను సిద్ధపరచును గాక అన్నాడు. తన చిత్త ప్రకారముగా చేయాలి. మనం ఇప్పుడు తన చిత్త ప్రకారముగా చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కనుక, ఈరోజు ఏం చేస్తున్నారంటే కనుక సిలువ ధ్యానం మాత్రమే ఉంది, యాగము లేదు. సిలువ యాగం అవ్వాలి. మనం ఆయనకి లోబడిపోవాలి. ఆయనతో మనము జీవించాలి. ఆయన కొరకే మనము, ఆయన మేపిడి మనము గొర్రెలము, ఆయన ప్రజలము. ఆయనతో మాత్రమే మనము జీవించాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఆయన నిమిత్తము ఒక మంచి కార్యము చేశాను. ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసింది. ఆయనకంటూ మంచి కార్యం ఏముందంటే కనుక తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. ఇదే నాకు మంచి విషయం. మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. నన్ను నిరాకరించవద్దు. ఆయనను ఎన్నిక చేయకోకుండా ఉండవద్దు, పట్టించుకోకుండా ఉండవద్దు. ఆయన పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోవద్దు. ఆయన మన కొరకు వ్యసనాక్రాంతుడయ్యాడు, బాధను అనుభవించాడు, ఆయన రక్తాన్ని కాచాడు, ఆయన బలి అయిపోయాడు మన కొరకు. ఆయన మన నిమిత్తము ఏది చేయాలో ప్రతీదీ కూడా చేశాడు. ఒకటి, మనకు కావాల్సిన సృష్టిని చేశాడు, మనకు కావాల్సిన ఆహారాన్ని చేశాడు, మన పాపం కొరకు బలియాగం కూడా చేశాడు. అన్ని చేసిన ఆయన మనము ఎన్నిక చేయకపోతే కనుక ఆయన మనము నిరాకరించినట్లయితే కనుక
ఆయన కూడా నిరాకరిస్తాడు. నిరాకరించే రోజే రాబోతుంది. ఇదిగో నీ నిమిత్తము నేను మీ నామములో మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేస్తాం, ప్రవచించాం. మీరెవరో నేను ఎరగను, నన్ను విడిచి పొండి. ఆయన మనం ఎన్నిక చేస్తే కనుక, ఆయన మనం పట్టించుకుంటే కనుక, ఆయనకు నచ్చే పని మనం చేస్తే కనుక, ఆయనతో మనం ఏం చేస్తామంటే కనుక యుగయుగాలు పరిపాలనలో ఉంటాం. ఆయనతో జీవిస్తాం. మనం ఆయన్ని ఎన్నిక చేయనప్పుడు, మనం ఆయన్ని లెక్క చేయనప్పుడు, మనం నిరాకరించినప్పుడు, ఆయన నిరాకరించే రోజు ఒకటి రాబోతుంది. ఆయన నిరాకరిస్తే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన మనలను నిరాకరించకముందే మనం ఆయన ఎన్నుకోవాలి. ఆయన యొక్క త్యాగాన్ని మనం గుర్తించుకోవాలి. ఆ త్యాగానికి మనం ఆయన్ని అల్లరపాలు చేయకోకుండా, ఆయనకి అవమానము తేకోకుండా యేసుక్రీస్తు వారు శ్రమపడిన విధానాన్ని మన జీవితంలో ఎప్పుడూ కూడా అది యాగముగా ఉండాలి, ప్రతిష్టతగా ఉండాలి, ప్రతిష్ఠింపబడినదిగా ఉండాలి. మనము ఆయనను మన హృదయములో ప్రతిష్ఠించుకున్న వారముగా, యాగాన్ని మనము చేయగలిగిన వారముగా ఉందాం. అటు వారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.